ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిజామాబాద్ జిల్లా పనితీరు అద్భుతంగా ఉందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆమె సూచించారు. గతంలో నాణ్యమైన విద్యలో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 10వ స్థానానికి చేరుకుందని యోగితా గుర్తు చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించిన ఆయన చేనేత కార్మికులకు సబ్సిడీపై నూలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామగుండం కార్పొరేషన్ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను ఎవరైనా మురికి కాలువలో పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల వ్యవసాయ అధికారి మహేశ్వరిని 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. విజిలెన్స్ అధికారుల తనిఖీ విషయాన్ని ఫర్టిలైజర్స్ దుకాణదారులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలపై ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్న రీజనల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్జేడీ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దగ్ధం చేశాయి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 రైతులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయలు తీసుకొస్తున్న ఆటోను లారీ ఢీకొనగా ఈ దుర్ఘటన జరిగింది. ఆనంద్ నారాయణల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లిలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 యువకులు మరణించగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్పై పేర్ల పండుగ చూడడానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ను కత్తితో బెదిరించి నగదు మొబైల్ ఫోన్ను దోచుకున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దుండగుల వద్ద నుంచి నగదుతో పాటు బాధితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మెయిన్ రోడ్డులోని ఓ కిరాణా దుకాణంలో చోరీ ఘటన జరిగింది. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.